Hello guys, how are you all? Welcome to the Perfume Paradise Telugu. మన ప్రీవియస్ వీడియోస్లో పర్ఫ్యూమ్స్లో ఉండే టైప్స్ ఏంటి అండ్ పర్ఫ్యూమ్స్లో ఉండే నోట్స్ ఏంటో చూసాం. సో ఈరోజు అసలు పర్ఫ్యూమ్ని పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఓకే, మన బాడీ మీద కానీ స్కిన్ మీద కానీ ఎక్కువసేపు ఉండాలి అంటే, లాంగ్ లాస్టింగ్ రావాలి అంటే ఎలా అప్లై చేయాలో అండ్ ఎన్ని స్ప్రేస్ యూజ్ చేయాలో అన్నీ చూద్దాం. ఓకే, సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్ఫ్యూమ్ అనేది మన బాడీ మీద ఎక్కువసేపు ఎందుకు ఉండదు, ఓకే, ఎందుకు తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది లేదా డిసప్పర్ అయిపోతుందో దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి భయ్య, చాలా రీజన్స్ ఉన్నాయి. ఏ రీజన్స్ వల్ల పర్ఫ్యూమ్ చాలా తొందరగా డిసప్పర్ అయిపోతుందో ఫస్ట్ అవి చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ డ్రై స్కిన్. సో డ్రై స్కిన్ మీద ఈ ఆయిల్స్ అనేవి ఎక్కువసేపు హోల్డ్ చేయలేదు, చాలా తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. సో డ్రై స్కిన్ అనేది మన ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి మన హీట్ కానీ స్వెటింగ్ కానీ. సో బయట ఆబ్వియస్లీ మన ఇండియన్ వెదర్ కొంచెం హాట్గానే ఉంటుంది కాబట్టి పర్ఫ్యూమ్స్ అనేవి ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని బయట ఎండలోకి వెళ్ళాను అనుకోండి, అది 2 గంటలు రావాల్సిన పర్ఫ్యూమ్ కూడా అరగంటలో ఎవాపరేట్ అయిపోతుంది. ఎస్, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ హీట్ స్వెట్టింగ్ కూడా ఒక రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి రాంగ్ స్ప్రేయింగ్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ మీద స్ప్రే చేస్తుంటే మనం రాంగ్ ఏరియాస్లో స్ప్రే చేస్తాం. సో అలా రాంగ్ కాకుండా రైట్ ఏరియాస్ ఏంటి, ఎక్కడ స్ప్రే చేస్తే మనకి లాంగ్ లాస్టింగ్ వస్తుందో అది కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి చాలా తక్కువ సార్లు స్ప్రే చేసుకోవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్ఫ్యూమ్ మీరు 5 to 6 టైమ్స్ స్ప్రే చేసుకుంటే కానీ లాంగ్ లాస్టింగ్ రాదు. అలాంటప్పుడు మీరు ఇలా 1-2 స్ప్రేస్ చేసుకుంటే ఆబ్వియస్గా అది ఎక్కువసేపు ఉండదు, చాలా తొందరగా డిసప్పేర్ అయిపోతుంది. అండ్ ద ఫిఫ్త్ రీజన్ వచ్చేసి రబ్బింగ్. ఎస్, హ్యాండ్స్ వ్రిస్ట్ రబ్ చేసుకోవడం కానీ, ఎక్కడ ఎల్బోస్ రబ్ చేసుకోవడం కానీ స్ప్రే చేసిన ఏరియాస్లో, దానివల్ల కూడా మాలిక్యూల్స్ అనేవి చాలా తొందరగా బ్రేక్ అయిపోయి మనకి ఎక్కువసేపు అయితే రాదు, చాలా తొందరగా డిసప్పేర్ అయిపోతాయి. అండ్ ద లాస్ట్ రీజన్ ఈజ్ నోస్ బ్లైండ్నెస్. ఎస్, అప్పుడప్పుడు మన పర్ఫ్యూమ్ చాలా ఎక్కువగా స్ప్రే చేసుకొని నోస్ బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. అంటే వేరే స్మెల్స్ ఏమీ పడకపోవటం, ఇంకా స్మెల్ అనేది రాకపోవటం, నోస్ బ్లాక్ అయిపోతుంది. దాన్ని నోస్ బ్లైండ్నెస్ అంటాం. సో మనకి రాకపోవచ్చు కానీ మన పక్క వాళ్ళకి వస్తుంది, మన కొలీగ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ మన పర్ఫ్యూమ్ స్ప్రే అనేది ఆ స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది. సో దానివల్ల మనం ఏంటి, పర్ఫ్యూమ్ అయిపోయిందేమో అనుకొని మనం ఇంకా ఎక్కువ స్ప్రే చేసుకుంటూ ఉంటాం. సో దీనివల్ల కూడా పర్ఫ్యూమ్ చాలా తొందరగా అయిపోతుంది. ఓకే, అసలు పర్ఫ్యూమ్ అప్లై చేయాలంటే బెస్ట్ టైం ఏంటి, ఏ టైంలో స్ప్రే చేస్తే మనకి పర్ఫ్యూమ్ లాంగ్ లాస్టింగ్ వస్తుందంటే రైట్ ఆఫ్టర్ ద షవర్. ఎస్, మనం స్నానం చేయగానే ఫ్రెష్గా ఉంటాం కాబట్టి ఆ మాలిక్యూల్స్ బాడీ మీద ఉండే పోర్స్ కూడా స్లైట్గా ఓపెన్ అయి ఉంటాయి బాస్, అండ్ స్కిన్ చాలా క్లీన్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు స్ప్రే చేసుకుంటే పర్ఫ్యూమ్ అనేది కొంచెం మీకు లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక చిన్న విషయం అబ్జర్వ్ చేయండి, వెట్ స్కిన్ మీద అయితే స్ప్రే చేయొద్దు. మన బాడీ మీద సపోజ్ వాటర్ ఉంది, దాని మీద స్ప్రే చేస్తే వేస్ట్, అసలు మాలిక్యూల్స్ అనేవి హోల్డ్ అవ్వవు అసలు. ఓకే, మొత్తం అది ఎంత స్ప్రే చేసినా వేస్టే. ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను బాస్. ఏంటి అంటే పర్ఫ్యూమ్స్ అనేవి మాయిశ్చరైజ్ స్కిన్ మీద అయితే చాలా ఎక్కువసేపు ఉంటాయి డ్రై స్కిన్తో కంపేర్ చేస్తే. సో మీరు స్నానం చేయగానే ఓకే, డ్రై స్కిన్ మీద ఒక్కసారి మాయిశ్చరైజర్ రాయండి, లైట్గా మాయిశ్చరైజర్ రాసి దాని మీద కనుక మీరు స్ప్రే చేస్తే అది మీకు చాలా లాంగ్ లాస్టింగ్ వస్తుంది. అదే మీరు డ్రై స్కిన్ మీద స్ప్రే చేస్తే ఆ మాలిక్యూల్స్ అనేవి మన స్కిన్ మీద అంత టైట్గా హోల్డ్ అవ్వవు, దానివల్ల చాలా తొందరగా ఎవాపరేట్ అయిపోతాయి. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం భయ్య, పర్ఫ్యూమ్ అనేది ఎక్కడ స్ప్రే చేయాలి బాడీ మీద? దానికి ఆన్సర్ ఏంటంటే పల్స్ పాయింట్స్. ఎస్, మన బాడీ మీద ఉండే పల్స్ పాయింట్స్లో టెంపరేచర్ అనేది కొంచెం వామ్గా ఉంటుంది. సో అక్కడ స్ప్రే చేస్తే మనకి ఆ పర్ఫ్యూమ్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ వస్తుంది. సో ఆ పల్స్ పాయింట్స్ ఎక్కడ బాస్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ మన వ్రిస్ట్స్. ఓకే, 2 sides ఆఫ్ ద వ్రిస్ట్. ఓకే, దీని మీద స్ప్రే చేయండి. అండ్ కాలర్ బోన్స్. కాలర్ బోన్ అంటే ఇక్కడ మన షర్ట్ కాలర్ దగ్గర ఉంటుంది కాబట్టి దీన్ని కాలర్ బోన్ అంటాం. సో కాలర్ బోన్కి 2 sides స్ప్రే చేయండి. అండ్ ఆల్సో 2 sides ఆఫ్ ద నెక్, అంటే ఇక్కడ జస్ట్ బిలో ద నోస్ 2 sides ఆఫ్ ద నెక్ స్ప్రే చేయండి. సో వీటిని పల్స్ పాయింట్స్ అంటామన్నమాట. సో ఇక్కడ స్ప్రే చేస్తే మనకి పర్ఫ్యూమ్ జనరల్గా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ కొలీగ్ కానీ మనకి క్లోజ్గా వస్తే వాళ్ళకి స్మెల్ చాలా ఈజీగా వస్తుంది అనమాట. అండ్ కొంతమంది అండర్ ఆర్మ్స్ కూడా స్ప్రే చేసుకోవడానికి ఇష్టపడతారు, అది మీ ఇష్టం, అక్కడ చేయకూడదు అని కాదు, ఇట్స్ అప్ టు యూ.
కానీ పల్స్ పాయింట్స్ మీద అయితే కంపల్సరీ స్ప్రే చేయండి. అండ్ ఇంకా ఎక్కడైనా ఎక్స్ట్రా అండర్ ఆర్మ్స్ మీద కానీ బాడీ మీద కానీ ఎక్కడైనా మీరు స్ప్రే చేయాలనుకుంటే అది మీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. ఈ పల్స్ పాయింట్స్ మీద మనకి టెంపరేచర్ ఎలా ఉంటుందంటే చాలా వామ్గా ఉంటుంది బాస్. అంటే హీట్ అనేది చాలా ఎక్కువ ఉండదు, తక్కువ కూడా ఉండదు. ఎస్పెషల్లీ కరెక్ట్ టెంపరేచర్ ఉంటుంది, వామ్ టెంపరేచర్. సో దానివల్ల మాలిక్యూల్స్ డిఫ్యూజన్ అనేది ఈవెన్గా ఉంటుంది. సో దీనివల్ల మనకి పర్ఫ్యూమ్ ఎప్పుడు చాలా న్యాచురల్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా వస్తుంది. క్లోత్స్ మీద కూడా మనం స్ప్రే చేయొచ్చు భయ, చేయకూడదని కాదు. కానీ మీరు క్లోత్స్ మీద స్ప్రే చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఏంటంటే పర్ఫ్యూమ్ అనేది చాలా దగ్గరగా పెట్టుకొని కొట్టుకుంటే కనుక ఈ మీ షర్ట్స్ మీద స్ట్రెయిన్స్ పడిపోతాయి. ఓకే, సో కొంచెం డిస్టెన్స్ పెట్టండి, ఒక 15 సెంటీమీటర్స్ ఆర్ 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్ పెట్టి కొట్టండి. సో అప్పుడు ఆ స్ప్రే చిన్న చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే స్టిక్ అవుతాయి. అండ్ మీరు చాలా క్లోజ్గా పెట్టి కొడితే మాత్రం అవి స్టైన్లా ఫామ్ అయిపోతే మళ్ళీ అవి ఉతుక్కోవడం కానీ డ్రై క్లీనింగ్ కానీ, ఓకే, అది హెడేక్ కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. ఓకే గాయస్, ఇప్పుడు ఇంకొక మెయిన్ విషయం, ఇప్పుడు ఏ పర్ఫ్యూమ్ టైప్ని ఎన్ని స్ప్రేస్ వాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడే పర్ఫ్యూమ్ ఈడిటీ అయితే ఎన్ని స్ప్రేస్ వాడాలి, ఈడిపి అయితే ఎన్ని స్ప్రేస్ వాడాలి, ఇది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడేది ఈడిటీ అయితే, ఐ మీన్ అవుట్ దే టాయిలెట్ అయితే మీకు ఒక 5 to 6 స్ప్రేస్ సరిపోతుంది. అదే కనుక మీరు వాడేది ఈడిపి అయితే, ఐ మీన్ అవుట్ దే పర్ఫ్యూమ్ అయితే కనుక మీకు ఒక 4 to 5 స్ప్రేస్ అవుట్ ద బాడీ ఈజ్ ఎనఫ్. అదే కనుక మీరు వాడేది పర్ఫ్యూమ్ అయితే ఒక 2 to 4 స్ప్రేస్ చాలు భయ్యా, సెట్ అయిపోద్ది. ఎందుకంటే పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు లాంగ్ లాస్టింగ్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ ద సేమ్ అప్లైస్ టు ఎలిక్సర్ కూడా. మీరు వాడేది ఎలిక్సర్ కానీ పర్ఫ్యూమ్ కానీ అయితే జస్ట్ 2 to 4 స్ప్రేస్ ఆన్ యువర్ బాడీ ఆర్ ద స్కిన్, దట్ ఈస్ ఎనఫ్. అదే మీకు చాలా లాంగ్ లాస్టింగ్ వస్తుంది. సో ఎలిక్సర్ని పట్టుకొని ఒక 10 times స్ప్రే చేయకండి, ఎందుకంటే అది మీకు మాత్రమే కాదు మీ పక్కల్లో కూడా చాలా హెడేక్ వస్తుంది. ఎస్, ఎందుకంటే అది దాని స్మెల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవడం చాలా కష్టం, అందరూ దాన్ని తీసుకోలేరు. ఓకే, సో అది కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ కొంతమంది ఈడిటీ కానీ అవుదే క్లోన్ కానీ జస్ట్ ఒక 2-3 స్ప్రేస్ కొట్టుకొని నాకు లాంగ్ లాస్టింగ్ రావట్లేదు అంటారు. రాదు భయ్యా, ఈడిటీ అయితే మీరు కంపల్సరీ 5 to 6 స్ప్రేస్ కొట్టాల్సిందే. ఎందుకంటే ఇందులో పర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ లాంగవిటీ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం పర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు మనం జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రబ్బింగ్ ద వ్రిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫ్యూమ్ ఇక్కడ స్ప్రే చేశాక ఈ వ్రిస్ట్ని నేను ఇలా రబ్ చేస్తుంటే ఇక్కడ జనరేట్ అయ్యే హీట్కి ఆ మాలిక్యూల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఓకే, సో మనకి ఆబ్వియస్గా పర్ఫ్యూమ్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉండదు. సో అది కూడా అవాయిడ్ చేయండి. రైట్, రబ్బింగ్ ద వేస్ట్ అయితే అసలు అవాయిడ్ చేసేయండి. అండ్ మీరు నెక్ మీద స్ప్రే చేసుకున్నాక నెక్ ఇలా అనుకోవటం అది కూడా అనుకోండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్వెటీ బాడీ మీదే పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తారు. ఓకే, ఎందుకంటే స్వెటింగ్ బాడీ మీద స్మెల్ ఎక్కువ వస్తుంది కాబట్టి అరే స్మెల్ వస్తుంది కదా అని పర్ఫ్యూమ్ తీసి టక కొట్టేస్తారు. దానివల్ల పెద్దగా యూజ్ అయితే ఉండదు భయ్య, ఎందుకంటే ఆ స్వెటీ బాడీ మీద మీరు స్ప్రే చేసినప్పుడు ఆ మాలిక్యూల్స్ హోల్డ్ అవ్వవు. మీ స్వెట్ అలా కారుతూ ఉంటుంది, ఆ మాలిక్యూల్స్ కూడా దాంతో అలా కొట్టుకెళ్ళిపోతాయి. సో మీరు ఫ్రెష్ అయ్యి స్నానం చేశాక మాయిశ్చరైజర్ వాడి అప్పుడు పర్ఫ్యూమ్ స్ప్రే చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ మనం కామన్గా చేసి ఇంకొక మిస్టేక్ ఏంటంటే క్లోజ్డ్ ఆఫీస్ స్పేస్లో ఎక్కువ స్ప్రే వాడేయటం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సపోజ్ ఆఫీస్కి వెళ్తాను. ఓకే, అక్కడ క్లోజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, అందరు లోపలే ఉంటాం, ఎక్కడ ఒడ్డులు తిరగం కాబట్టి ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళి నేను టక ఒక 5 to 6 స్ప్రేస్ కొట్టాను అనుకోండి, అది నాతో పాటు నా కొలీగ్స్ కూడా హెడేకే. ఎందుకంటే చాలామందికి పర్ఫ్యూమ్స్ అనేవి పడవు. కొంతమందికి హెడేక్స్ రావచ్చు, కొంతమందికి మైగ్రేన్స్ ఉంటాయి, కొంతమందికి అసలు ఆ స్మెల్లే పడదు, కొంతమందికి వామిటింగ్స్ రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో మనం క్లోజ్డ్ స్పేస్లో ఉన్నప్పుడు మాత్రం అబ్జర్వ్ చేయండి భయ్య, ఒక 2-3 times స్ప్రే చేసుకోండి చాలు. అంటే మనకొస్తే చాలు, పక్క వాళ్ళకి రావాల్సిన అవసరం ఉండకూడదు. రైట్, ఇక్కడ మనం లేయరింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం భయ్య. అసలు లేయరింగ్ అంటే ఏంటంటే ఒక పర్ఫ్యూమ్ లేయర్ లాగా వాడి దానిపైన ఇంకొక పర్ఫ్యూమ్ వాడటం, దానిపైన ఇంకో 3rd పర్ఫ్యూమ్ వాడటం, ఇలా ఇదొక లేయరింగ్. అలా కాకుండా మాయిశ్చరైజర్ని పర్ఫ్యూమ్ని లేయర్ చేయటం అంటే ఫస్ట్ బాడీ మీద మాయిశ్చరైజర్ ఒక లేయర్ రాసి దీనిపైన పర్ఫ్యూమ్ స్ప్రే చేయటం, ఇదొక టెక్నిక్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాడీ లోషన్ ఉంది విచ్ ఈస్ ఫ్రెష్ మింటీ ఫ్లేవర్, అలాంటి ఫ్లేవర్ ఉన్న బాడీ లోషన్తో నేను స్నానం చేసేస్తే అప్పుడు ఆ లేయర్ మనకు అలాగే ఉంటుంది బాడీ మీద. ఇప్పుడు ఆ లేయర్ మీద నేను అగైన్ మళ్ళీ ఏదైనా ఫ్రెష్ సెంట్ కొట్టాను అనుకోండి, అప్పుడు ఆ బాడీ లోషన్ కూడా ఫ్రెష్ ఫ్లేవరే, పర్ఫ్యూమ్ కూడా ఫ్రెష్ ఫ్లేవరే. సో దీనివల్ల ఈ రెండు కలిపి మనకి చాలా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ వస్తుంది అనమాట. అంటే ఒక 2 hours వచ్చే పర్ఫ్యూమ్ మనకి 3 to 4 hours కూడా వస్తుంది అప్పుడప్పుడు. సో దీన్నే లేయరింగ్ అంటాం. లేయరింగ్లో కూడా చాలా వేస్ ఉన్నాయి భయ్య. 2 perfumes లేయర్ చేయొచ్చు, 3 perfumes లేయర్ చేయొచ్చు,
లేదా ఒక బాడీ లోషన్ని ఒక పర్ఫ్యూమ్ని లేయర్ చేయొచ్చు, లేదా ఒక మాయిశ్చరైజర్ని ఒక పర్ఫ్యూమ్ని లేయర్ చేయొచ్చు. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి భయ్య చెప్పుకుంటూ పోతే. సో ఇప్పుడు మనం క్లైమేట్ని బట్టి కానీ లేదా సిచ్యువేషన్ని బట్టి పర్ఫ్యూమ్ ఎలా వాడాలి, ఏ పర్ఫ్యూమ్ ఎన్ని స్ప్రేస్ చేయాలి అది కూడా చూద్దాం బాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అట్మాస్ఫియర్ అనుకోండి, ఆఫీస్ లేదా ఇండోర్స్లోనే ఉంటున్నాం, అప్పుడు ఎలాంటివి వాడాలంటే 2 sprays ఆన్ ద స్కిన్ అండ్ 1 spray ఆన్ ద షర్ట్. దట్ షుడ్ బి ఎనఫ్. హెవీ బేస్ నోట్స్ ఉన్నవైతే అవాయిడ్ చేయండి, ఎందుకంటే మన వల్ల మన కొలీగ్స్కి ఇబ్బంది కలగకూడదు కాబట్టి. అదే కనుక మనం అవుట్డోర్స్ వెళ్తున్నాం అనుకోండి, సమ్మర్లో కానీ లేదా ఫ్రెండ్స్తో పాటు బయట తిరగడానికి వెళ్తున్నాం అవుట్డోర్స్లో, అలాంటప్పుడు ఎలా స్ప్రే చేయాలంటే 3 sprays ఆన్ ద స్కిన్ అండ్ 3 sprays ఆన్ ద క్లాత్స్. ఎందుకంటే హీట్లో వెళ్ళినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద వెళ్తున్నాం, చాలా ఆ విండ్ వల్ల పర్ఫ్యూమ్ అనేది చాలా తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది, అండ్ ఆబ్వియస్లీ హీట్ వల్ల కూడా చాలా తొందరగా ఎవాపరేట్ అయిపోతాయి. సో అందుకే మనం 3 sprays ఆన్ ద స్కిన్ అండ్ 3 sprays ఆన్ ద క్లాత్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నైట్ టైం కానీ పార్టీ వేర్కి కానీ అయితే ఇలాంటి అప్లికేషన్స్కి అయితే నెక్ మీద ఎక్కువ వాడండి, లైక్ మోర్ ఆన్ ద పల్స్ పాయింట్స్. సో 2 to 3 sprays ఆన్ ద పల్స్ పాయింట్, ఓకే, అండ్ 2 sprays ఆన్ ద క్లోజ్. దట్ షుడ్ బి ఎనఫ్. నైట్ టైం మనకు ఆబ్వియస్లీ హీట్ ఏమి ఉండదు కాబట్టి ఆబ్వియస్గా పర్ఫ్యూమ్ అనేది లాంగ్ లాస్టింగే వస్తుంది. అండ్ నైట్ టైంలో వాడే పర్ఫ్యూమ్ స్పెసిఫిక్గా కొన్ని ఉన్నాయి భయ్య, అండ్ మార్నింగ్ టైంలో వాడే స్పెసిఫిక్లీ కొన్ని ఉన్నాయి. అవన్నీ నేను వచ్చే వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను, ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఇప్పుడు నేను ఒక చిన్న డెమో అయితే చేస్తాను భయ్య. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మాయిశ్చరైజ్ స్కిన్ మీద ఎక్కువసేపు ఉంటుందా లేదా డ్రై స్కిన్ మీద ఎక్కువసేపు ఉంటుందా, చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. ఓకే, నాకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది కాబట్టి చేస్తున్నాను. సో ఇది నా మాయిశ్చరైజర్ భయ్య, నా లెఫ్ట్ వ్రిస్ట్ ఇది, నా లెఫ్ట్ హ్యాండ్ మీద రాస్తున్నాను మాయిశ్చరైజర్ ఇది. ఓకే, సో నా లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి వ్రిస్ట్ ఏరియా వచ్చేసి మొత్తం మాయిశ్చరైజ్ చేశాను. నా రైట్ హ్యాండ్ అయితే ఏం లేదు, ఇదంతా డ్రై స్కిన్, ఇదైతే మాయిశ్చరైజ్ స్కిన్. ఇప్పుడు ఈ రెండింటి మీద నేను పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తాను, టైం నోట్ చేసుకుంటాను, అండ్ ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ స్మెల్ చేస్తాను. అప్పుడు చూద్దాం దేని మీద ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంది, దేని మీద లేదు అనేది. రైట్, దిస్ ఈజ్ మై మాయిశ్చరైజ్డ్ హ్యాండ్, దిస్ ఈజ్ మై డ్రై హ్యాండ్. నా పర్ఫ్యూమ్ అయితే ఇది నేను ప్రజెంట్ యూజ్ చేస్తుంది అయితే క్రోమ్ అజారో. దీని పేరు క్రోమ్ అజారో భయ్య. ఇది చాలా ఫ్రెష్ ఉంటుంది ఫ్లేవర్, నాకు చాలా ఇష్టం పర్సనల్లీ ఇది. దీని మీద ఒక డీటెయిల్డ్ వీడియో తర్వాత ఎప్పుడైనా చేస్తాను. ఓకే, దీని మీద మొత్తం రివ్యూ చేద్దాం. సో ఓకే, నా మాయిశ్చరైజ్ హ్యాండ్ మీద ఇప్పుడు నేను స్ప్రే చేస్తున్నాను చూడండి. ఓకే, 2 sprays ఆన్ దిస్. అండ్ ఇది నా డ్రై హ్యాండ్ మీద కూడా 2 sprays చేస్తాను. సో నా మాయిశ్చరైజర్ హ్యాండ్, నా డ్రై హ్యాండ్. ఓకే, బాగుంది. ఓకే, సో ఇప్పుడే స్ప్రే చేశాం కాబట్టి రెండు ఈక్వల్గానే ఉంటాయి, మనకి ఇప్పుడు డిఫరెన్స్ తెలియదు. ఒక 2-3 అవర్స్ ఆగాక అప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాం బాస్, అప్పుడు తెలుస్తుంది మాయిశ్చరైజర్ స్కిన్ బెటరా లేదా డ్రై స్కిన్ మీద స్ప్రే చేయడం బెటరా అనేది. సో మీరు ల్యాప్టాప్లో టైం అయితే చూడొచ్చు భయ్య, 6:41 అవుతుంది. 6:42 యాక్చువల్లీ. సో టైం చూడండి, 6:42 అయింది. సో ఒక 2-3 అవర్స్ అయితే వెయిట్ చేద్దాం. దీన్ని మెల్లగా డ్రై అవ్వనివ్వండి. దీని మాలిక్యూల్స్ ఇప్పుడే స్ప్రే చేసాం కాబట్టి అది అలా డ్రై అవ్వడానికి, లేయర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. సో మనం ఒక 3 అవర్స్ ఆగి మళ్ళీ ట్రై చేద్దాం. 3 hours later. హే గైస్, సో మనమైతే అరౌండ్ 6:42 PM నా పర్ఫ్యూమ్ క్రోమ్ అజారో అయితే స్ప్రే చేయడం జరిగింది, రైట్. సో ఇప్పుడు ఆ స్మెల్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 10 PM అవుతుంది, నియర్లీ 3 hours 20 minutes వరకు అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఆ స్మెల్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది నా మాయిశ్చరైజర్ హ్యాండ్, రైట్. ఓకే, వస్తుంది భయ, స్మెల్ అయితే బాగానే వస్తుంది. మేబీ ఒక 50% 60% ఉంది ఇంకా ఈ చేతి మీద. ఓకే, ఇది నా మాయిశ్చరైజ్ హ్యాండ్. అండ్ ఇప్పుడు డ్రై స్కిన్ మీద ఎలా ఉందో చూద్దాం. చాలా లైట్ అయిపోయింది భయ, కొంచెం లైట్గా వస్తుంది, అంటే మేబీ ఒక 10-20% ఉందేమో ఇంకా. సో ఈ డ్రై హ్యాండ్ వచ్చేసి చాలా లైట్గా స్మెల్ వస్తుంది, కానీ నా మాయిశ్చరైజ్ హ్యాండ్ అంటే బాగానే వస్తుంది, ఒక 50% ఉంటే ఎలా వస్తుందో అలా వస్తుంది. సో చూసాం కదా, మాయిశ్చరైజ్ స్కిన్ మీద అయితే పర్ఫ్యూమ్ మనకి చాలాసేపు ఉంటుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ కావాలంటే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు, మీకే అర్థమవుతుంది. సో ఎస్, దట్స్ ది ఎండ్ ఆఫ్ టుడేస్ వీడియో. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ గుడ్ బై, హ్యావ్ అ గుడ్ డే.